నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాదరణను చూసి ఓర్వలేకని సీఎం జగన్ పై దాడి. లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ జాతర. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న మార్లపల్లి గ్రామస్తులు. జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ అభ్యర్థన. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. పురవీధుల్లో జై భీమ్ అంటూ ర్యాలీ. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. వార్తలోని వివరాలు. చూసి ఓర్వలేకని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రిపై జరిగిన దాడిపై స్పందించారు. నారా లోకేష్ వ్యాఖ్యలకు సూటిగా సమాధానమిచ్చారు మంత్రి. ఇదంతా కూడా మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదాలు వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. దానికి తోడు ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం, ఆ తర్వాత ఈ బస్సు యాత్ర సభలని కూడా విజయవంతం కావడం, ఈ ఓర్వలేని తనం ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది. మొదటి నుంచి కూడా మేము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. బస్ యాత్రలో కానీ, అంతకుముందు సిద్ధం సభల్లో కానీ తగిన సెక్యూరిటీ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాము. అయినా కూడా ఇది అనుకోని సంఘటన. ఇది ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళకు నైరాస్యం కనపడుతూ ఉంది, ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు, అనరాని మాటలన్నీ కూడా అంటున్నారు, రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను. అందరికీ సంబంధం ఉందో లేదో నాకు, కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుందో ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం. ఇది తప్పనిసరిగా వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవాలని, ఒక దీన్ని లైట్గా తీసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి 2019లో కోడికత్తి, 2024 రాయి అని చెప్పి మాట్లాడడం సబబుగా. నిజానిజాలు తేలిన తర్వాత ఎవరు బాధ్యులో తెలుస్తుంది. అయినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉండే వ్యక్తులే ఇది చేశారని నేను భావిస్తూ ఉన్నాను. మనకందరికీ తెలిసిందే, పాదయాత్ర జరిగేటప్పుడు నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు కూడా అందరూ కూడా మాట్లాడినారు, గుంటూరు దాటితే ఇంకా పాదయాత్ర లేదు, గీదయాత్ర లేదు అని మాట్లాడారు. కానీ అక్కడ విజయవాడకు వచ్చిన తర్వాతే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. వారధి కూడా షేక్ అయింది, అది మనమంతా కూడా చూసాము. మరి అంత సక్సెస్ అయినప్పుడు ఈ బస్ యాత్ర మాత్రం ఎందుకు సక్సెస్ కాదు, అక్కడ సక్సెస్ అవుతుంది. ఓర్వలకే ఇది చేశారు. మరి ఏ విధంగా దీన్ని చూడాలో అన్ని నిజాలు తేలిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే ఆ స్కూల్ దగ్గర నుంచినే అక్కడ ఆయన ఒక వెహికల్ మీద నిల్చుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాయితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. ఇదే ఈ రాయి వేయకుండా కూడా రాయి వేసినట్లు ఇక్కడ పార్లమెంటు బై ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు యాక్షన్ చేశారు. అట్లా ఆ విధంగా యాక్షన్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ నేరుగా పోరాటం చేస్తారు తప్ప కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. అందుకే నిన్న దెబ్బ తగిలినా కూడా నిలకుండా పాదయాత్ర రాత్రి శిబిరం దాకా వెళ్ళాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే వైసీపీని మరోసారి ఆదరించి ఫ్యాన్
గుర్తుకు ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఆ పార్టీ శ్రేణులు. ఆదివారం తమ తమ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పార్టీ క్యాడర్ నిమగ్నమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారాన్ని సాగించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషాలు ప్రచారంలో పాల్గొన్నారు. बच्चंग अम्म ओडी अंदे जीवित अंदे आसरा अंदे पेंशन दूसरे कौन क्या बोलते हैं भरोसा करना है। अम्मा तो बोलो हमें आए थे बाबा की पेंशन भी सैंक्शन हो गया है, परसों जोड़ होते हैं ना खाते हैं नगर पेंशन। क्या फैन का निशानी डालना सीएमआर కూడా తప్పకుండా ఫ్యాన్ చేయాలమ్మా నెంబర్ కూడా అంటే ఎమ్మెల్యే ఎంపీ మార్ పొంగనూరులో ఆదివారం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ అన్వర్ బాషా మరియు ఎస్డిపిఐ పార్టీ శ్రేణులు పట్టణంలోని కుమ్మర వీధిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఎస్డిపిఐ అధికారంలోకి రాగానే నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని తెలియజేస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. జగనన్న పాలనలో ప్రతి ఇంట సంక్షేమం అందిందని, పల్లె పల్లెలో అభివృద్ధి అడుగులు వేసిందని పుంగనూరు ఎంపీ భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలో ఆదివారం మంగళం గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతి గడపకు వెళ్లి నేరుగా ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు అఖండ మెజార్టీ చేకూర్చాలని కోరారు. ప్రచారంలో పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోర్టు ఎంపీ కోర్టు 2 ఓట్లు వేయాలమ్మా. ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి మనం వేస్తేనేమ్మా, లేదా మన మాదిరి ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది తల్లి. ఫ్యాన్ గుర్తు ఓట్లు వేయాలమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాల. మళ్ళా పెన్షన్ మళ్ళీ మీకు ఇంటింటికి వాలంటీర్లు తెచ్చేవాళ్ళంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా చెప్పాలి అందరికీ. అందరికీ ఇప్పుడు చెప్పి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు ఇప్పిస్తుందా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకెళ్ళమా. ఎంపీ కోర్టు ఎమ్మెల్యే కోర్టుమా. 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకెళ్ళమా. 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకెళ్ళ. ఎవరు అంటే ఏమన్నా ఇద్దనద్దనా లేదు కాదు. పెన్షన్ అంతా మళ్ళీ ఇంటింటికి ఇస్తా ఉన్నారు కదా, ఇవన్నీ మళ్ళీ ఇంటింటికి రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించుకోవాలి మనం. ఓకేనా? ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాల. ఓకేనా? మేము అడిగిన పనులన్నీ చేసిన. మేము అడిగేది సంవత్సరం 5 ఏళ్ళకు 2 ఓట్లే. మొట్టమొదటిగా రాత్రి జరిగిన సంఘటన సాక్షాత్ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి చేయడం అనేటువంటిది చాలా అమానుషం. దాన్ని అందరూ కూడా మూకముడిగా ఖండిస్తున్నాం. ఆ దుండగులపై తప్పనిసరిగా చర్యలు కూడా తీసుకోవాలి. మాకు తెలిసి ఇది ప్రతిపక్ష పార్టీల కుట్రే అని భావిస్తున్నాం. విచారణలు తేలుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే
రాజకీయాల్లో మంచిది కాదు. అందరూ కూడా ఈ సంఘటన ఖండిస్తున్నారు. ఇకపోతే జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు చేయనంతగా పరిపాలన ప్రజల దగ్గర తీసుకుంది. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క రూపాయి కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ తరఫు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. నియోజకవర్గం అంతా కూడా అన్ని సౌకర్యాలు కూడా చేసి, నీటి సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి ఆయన మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కాన్ఫిడెంట్గా ఓటు వేయాలా దాని గుర్తుపైన. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు ఎంపీగా జాతీయ స్థాయిలో మనకు ఇక్కడ చూస్తే బైపాస్ రోడ్డు చూస్తే ఎప్పుడు మనం ఊహించలా ఇలాంటి బైపాస్ రోడ్డు మనకు వస్తున్నాయి. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన దగ్గరుండి ఢిల్లీలో మనం ఫండ్స్ తీసుకొచ్చాడు కాబట్టి ఈ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఆయనకు కూడా ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి పూర్తి మెజార్టీతో, అత్యంత మెజార్టీతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం అగ్నిమాపక యంత్రాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పొంగనూరు పరిధిలో వారోత్సవాలు నిర్వహించి అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అధికారి సుబ్బరాజు తెలిపారు. నిస్వార్థంగా సేవలు అందించే ప్రజానాయకులకు తిరిగి మరోసారి పట్టం కట్టాలని డాక్టర్లు పి. శివ, శరణ్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పిఆర్ఆర్ వారియర్స్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 6 గంటలకు పొంగనూరు పట్టణంలోని హనుమంతరాయన్ దిన్నెలో గల వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు హనుమంతరాయన్ దిన్ని, బీడీ కాలనీ, ప్రకాశం కాలనీలో పర్యటించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల గెలుపు కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. 2 ఓట్లు ఫ్యాన్ కేయాలవా నువ్వు? ఫ్యాన్ కేయాలా? ఫ్యాన్ కే జగన్ కే ఫ్యాన్ కేయాలా జగన్ కే. మొదటిగా నిన్న విజయవాడ దగ్గర మన సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడిని మేము ఖండిస్తున్నాం. ఎవరైనా సరే ఎలక్షన్లో ఆయనను ఎదుర్కొనవచ్చు. గ్రూపులు కట్టి కూడా చేత కాదని ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది చాలా శోచనీయం. దాన్ని పొంగనూరు పట్టణ మేధావులందరి తరఫున మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా పొంగనూరు వారియర్స్గా మేము ఏర్పడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అఖండమైనటువంటి మెజార్టీ సాధించాలని, ఎందుకంటే పొంగనూరు పట్టణాన్ని సర్వముఖాభివృద్ధి చేశారు. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గానికి 7,200 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చారు ఈ 4.5 సంవత్సరంలో. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి మనం ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి. దాదాపు 50-60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇంతటి అభివృద్ధి కానీ, ఇంతటి సంక్షేమం కానీ ఎప్పుడు జరగలేదు. చాలామంది అంటుంటారు అభివృద్ధి జరగలేదని. 7,200 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఒక్క టర్మ్లో వచ్చిందంటే దానికంటే అభివృద్ధి ఏముందండి? పేద ప్రజలు కనీసం తిండి, గుడ్డ, నీడ లేనటువంటి వాళ్ళు అభివృద్ధి చెందడం కంటే కూడా దేశాభివృద్ధి ఇంకేముంటుందండి? దేశం అభివృద్ధి చెందిందంటే పేద బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందితేనే మనకు అభివృద్ధి జరిగినట్లు. ఫ్యాక్టరీలు వచ్చేసో లేదంటే ఇంకొకటో వచ్చేస్తే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి జరిగింది. అదేవిధంగా మనకు సంక్షేమం కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా కొనసాగాలంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. స్టేట్లో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది కాబట్టి వాళ్ళకు మంచి మెజారిటీ ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. పిఆర్ఆర్ వారియర్స్ తరఫున మేధావులందరూ కలిసి విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఈరోజు మనమందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండామంటే కేవలం మన పెద్ద ఆయన మిథున్ రెడ్డి గారు, అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనము అభివృద్ధి చెందుతున్నామంటే దానికి ముఖ్య కారణము వాళ్ళే. 30-40 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు.
కానీ ఈరోజు మనం అభివృద్ధిని మన కళ్ళారా చూస్తున్నాము. ఇటువంటి అభివృద్ధి ఇంకా ముందు ముందు జరగాలంటే, దీనికన్నా బాగా జరగాలంటే మనకు మన పెద్దాయన, మన జగనన్న, మన మిథునన్న గారు మళ్ళీ మినిస్టర్ కావాలా, సీఎం కావాలా. కాబట్టి మీ అందరికి కూడా విన్నవించుకునేది ఏమంటే, మీరందరూ కూడా దయచేసి మీ యొక్క పవిత్రమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని, అలాగే మన పుంగనూరుకి నెక్స్ట్ టర్మ్ కూడా మన సీఎం గారు, అలాగే మన పెద్దాయన గారు మినిస్టర్ గారు అయినట్లయితే 5,000 కోట్లతోటి ఒక బృహత్తరమైనటువంటి పెప్పర్ మోషన్ కంపెనీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమనే మాత్రము కొంచెం వేమారినట్లయితే మనకు ఆ కంపెనీ మిస్ అవుతుంది. కాబట్టి ఈ కంపెనీ ద్వారా దాదాపుగా ప్రత్యక్షంగా ఒక 10,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ యొక్క ఉపాధి కలిగిందంటే ఖచ్చితంగా మన పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాగంటే హోటల్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. మీ పవిత్రమైన ఓట్లన్నింటినీ కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యంతమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈరోజు అందులో భాగంగానే మా సభ్యులందరూ కలిసి ఈరోజు హనుమంతరాయ దిన్ని, బీడీ కాలనీ, ప్రకాశం కాలనీ అందరూ కూడా ఇంటింటికి ప్రచారం జరిగింది. జై జగన్, జై జగన్, పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి నాయకత్వం, మిథున్ రెడ్డి నాయకత్వం. ప్రతి దళితుడి పుస్తకంలో ఆయనే అక్షరం, ప్రతి హరిజనుడి కంచంలో ఆయనే మెతుకు, ప్రతి వెనుకబడిన వర్గంలో ఆయన వెలుగు, ప్రతి పేదవాడి అభివృద్ధి పదంలో ఆయన అడుగు, అసమానతల సంఖ్యలు తెంచిన ప్రతి చైతన్యంలో ఆయన స్ఫూర్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్య స్మరణీయ దీప్తి, భారతీయుల స్వచ్ఛ జీవన విధాన పత్రంపై జరగని సంతకం, కులానికో వర్గానికో సిద్ధాంతానికో పరిమితం కాని సమానత్వపు శక్తి ఆయన, దార్శనికత, ప్రపంచ మానవ ఏకత ఆయనే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి గొప్ప వ్యక్తి 133వ జయంతిని ఆదివారం పుంగనూరులో అన్ని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల వారు మరియు అంబేద్కర్ అభిమానులు పండుగ వాతావరణంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం, జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం, జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం, జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం, జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఈరోజు బడుగు బలహీన ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం సందర్భంగా పుంగళూరు మౌల మహానాడు ఆఫీస్ నందు మన మదనపల్లి మండల సర్వేర్ సుబ్రహ్మణ్య సార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్వతంత్రంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ప్రతికూల రోజులు కూడా బలుగు బలహీన ప్రజల కోసము తన పిల్లల్ని జీవితాన్ని నాశనం చేసుకుని ఎంతో ఇబ్బందులు పడినా కూడా బయట దేశాలకు పోయి చదివి కష్టపడి రాజ్యాంగం రాసి మన భారతదేశంలో ఉన్న దళిత ప్రజల కోసము ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల కష్టాలను గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ కోసం ప్రత్యేకమైన గ్రంథంగా ఈ రాజ్యాంగాన్ని రాసి ఆయన సృష్టికర్త అయినారు. కావున ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు కూడా ఆయన గుర్తించి ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిందని తెలియజేసుకుంటూ మరొకసారి మన దళిత సోదరులకు మా సుబ్రహ్మణ్యం గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్. 133వ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కొంత మేరకు ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కుండలో తొక్కి దళితులపైనే ఈరోజు అత్యధికంగా ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ మేమైతే రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేస్తామని చెప్పిన నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన విపరీతంగా ఈ రాష్ట్రంలో దాడులు చేస్తూ వాళ్ళని అణిచివేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు దళితులంతా ఏకమై వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అదేవిధంగా వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో సరైన వ్యక్తికి సరైన పరిపాలన ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా దళితులకు రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా మేము తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచానికి ఆశాదోషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం దిశ నిర్దేశించే విధంగా ఈరోజు కొనసాగుతుందంటే ఆయన ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా ఒక బలహీన వర్గంలో పుట్టి ఎన్నో అవమానాలు భరించి తనకంటూ ఏమీ లేకపోయినా తన జాతి కోసం
ఒక అమూల్యమైన ఒక అందరూ గౌరవించదగ్గ రాజ్యాంగం రాసి ప్రపంచంలోని దళితులందరూ ముందుకెళ్లాలని సాటి చెప్పిన మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా. అదేవిధంగా తనకెందుకులే నాకెందుకులే అనుకుంటా ఎక్కడ అవమానపడ్డాడో అక్కడే మేల్కొని విద్యతోనే అన్ని సాధించవచ్చని ప్రపంచంలో ఎవరూ సాధించలేని విధంగా 18 డిగ్రీలు చదివి అత్యంత మేధావిగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం సోదరులారా. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా మలుచుకున్న రాజ్యాంగంలోని అంశాలను సక్రమంగా నిర్వహించడంలో ఈ పాలకులు సరైన దాన్ని అవలంబించడం జరిగి ఈ సందర్భంగా తెలియజేసుకున్న సోదరులారా. అయినా కానీ భారత రాజ్యాంగం అమలుపరిచి భారత రాజ్యాంగంలో ఉన్న విషయాలన్నీ కూడా స్పష్టంగా అమలుపరిచి ఈ దళిత వర్గాలను అనేక విధాలుగా అభివృద్ధి చేసి తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులారా. జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థికవేత్త, రాజ్యాంగ శిల్పి, నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం కృషి చేస్తూ మన దేశంలో ఈరోజు ఇంత స్వేచ్ఛగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామంటే అది ఎవరో కాదు, మన అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంతో, లిఖిత రాజ్యాంగంతో మన దేశము స్వేచ్ఛ స్వాతంత్రంతో హాయిగా ఉన్నామంటే ఆయన చేసిన నిస్వార్థ సేవ కోసమే ఈరోజు ప్రతి సంవత్సరం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడుతూ అంబేద్కర్ గారిని గుర్తించుకుంటూ పుంగూరు మండల డివిజన్ తరఫున ఎస్టీయూ సంఘం చేస్తూ తెలియజేసుకుంటున్నాము. జై అంబేద్కర్, జై అంబేద్కర్. నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం మనందరం కూడా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించి బడుగు బలహీన వర్గాల్ని అందరినీ కూడా సమాజ స్థాపన కోసం కృషి చేసి ఎంతో ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి ముఖ్య కారకులైనటువంటి వారి గొప్పతనానికి, వారి మేధావితనానికి నివాళులు అర్పిస్తూ వారికి ఈ రోజున మనమందరం కూడా వారి ఆశయాల్ని సాధించాలని కోరుకుంటున్నాం. జై అంబేద్కర్. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని వైఎస్ఆర్సీపీ దళితుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన అందరి వాడు, ఒక కులానికో మతానికో వర్గానికో ప్రాంతానికో సంబంధించిన వాడు కాడు. ఈరోజు భారతదేశంలో సుస్థిర పాలన అందించేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు దేశమే నడుస్తుంది. ఇలాంటి నాయకులను రాబోయే కాలం మనం అనేక కార్యక్రమాలు చేపడితే దళితుల సంక్షేమానికి మనం ఎంతో తోడ్పడి అవుతాము. ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన ఎన్నో అంశాలను దళిత సంక్షేమ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నాం. దళితుల్లో చైతన్యం చేస్తూ ఈరోజు దళితుల అభ్యున్నతి కృషి చేస్తూ రాబోయే కాలంలో దళితుల సహకారాలతో మేము అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో రాశాడో ఆ రాజ్యాంగంలో అనుసరించి ఈరోజు పదవులను కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ సీట్లనైతేమి ఈరోజు ఎంతో మంది దళితులకు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో ఏదైతే రాశారో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సీఎం జగన్ పై రాళ్ల దాడి దారుణమని, ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో ఫోకన్ గేట్విటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ములతో కలిసి ఆయన మాట్లాడారు. జగన్ సిద్ధం సభలకు వస్తున్న జనంతో గిన్నీస్ రికార్డులకు ఎక్కుతూ ఉంటే దానిని చూసి ఓర్వలేక ప్రతిపక్షానికి చెందిన కొందరు
ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయవాడ టౌన్లో ఈ కార్యక్రమం రాత్రి మొదలుపెట్టినారు. ఆడ ఏదైతే బస్ యాత్రలో పోతా ఉన్నప్పుడు కొందరు అగంతకులు ఈ పూలు ఏదైతే పూలలో రాళ్ళు రప్పలు ఇట్లాంటివి పెట్టి మన ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం చాలా ఏమైన చర్య. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు అవసరాలకు అన్నీ కూడా మనకు ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు ప్రజల కోసం పాటుపడుతున్నారో ఆయన మళ్ళా ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఇదంతా కూడా ఈ ప్రతిపక్షాలు అయితే ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా వాళ్ళు మనకు వచ్చే జనాలుగా ప్రజలు వచ్చే సీఎం గారి సభలకు పాదయాత్రకు రథయాత్రకు జనాలు వచ్చే చూసి వారు ఓరలేక ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. మనం కూడా ముఖ్యంగా మనం అంతా కూడా ముఖ్యమంత్రి గారికి బాగా జాగ్రత్తగా భద్రతగా ఉండాలి. అలాగే మనకు మన ముఖ్యమంత్రి గారి పాదయాత్ర వరకు మన నాయకులు కార్యకర్తలు కూడా ఎప్పుడు ఆయన వెంట ఉండాలి. ఏదైతే ఈ కార్యక్రమాలు ఇట్లా నిజమైన పనులు పడతానో ఇలా వాటికి త్వరలోనే రేపు నెల 13 అందరూ కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా సరైన సమయంలో సరిగా బుద్ధి చెప్పే ఆసన్నమైందని నేను ఈ సమాపంగా తెలియజేస్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలే స్టార్ క్యాంపెయిన్గా ఉన్నారు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. రాబో మే 13 తర్వాత జూన్ 4 తర్వాత ఆయనకి ప్రజలు ఇచ్చే తీర్పుతో మీ మొగాలను నల్లగా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు ఆయనకి ఎంతో అభిమానిస్తున్నారు. మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎన్ని దొంగ హామీలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇంతమంది ఉన్న మీ సభలకి మీ యాత్రలకి జనాలు రావడం లేదనేసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లభిస్తుండడం జీర్ణించుకోలేక మీరు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మార్లపల్లి గ్రామస్తుల గ్రామ దేవత శ్రీ బోయకొండ గంగమ్మ జాతర సంబరం అమ్మరానంటింది. జాతర వేడుక ఆదివారం ఉదయం ప్రారంభమైంది. పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత అయిన శ్రీ బోయకొండ గంగమ్మను పూజించి దర్శించుకునేందుకు చిన్న పెద్ద అంతా తరలి వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే పసుపు కుంకుమతో పాటు సారే మరియు ప్రతి ఇంటి నుండి దీపాలు గెరిగెలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకుని చేరుకున్నారు. గ్రామానికి చెందిన యువత తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం, బాణాసంచా కాల్చడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. తర్వాత ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు మహిళలు పొంగళ్లు తయారు చేశారు. ఈ జాతర ఉగాది పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారం చేయడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉందని గ్రామస్తులు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బోయకొండ గంగమ్మను ప్రార్థిస్తామని తెలిపారు.
గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లి గ్రామంలో సుమారు 100 సంవత్సరాలుగా గంగ జాతర పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత మరుసటి ఉగాది పండగ
పురస్కరించుకొని తర్వాత ఎప్పుడు ఆదివారం వస్తా ఆ ఆదివారం రోజు మార్లపల్లి గ్రామంలో కులస్తులు అందరూ కలిసి బాణాలు ఇక్కడనే దేవాలయం దగ్గర బాణాలతో వచ్చి ఇక్కడ బాణాలు వండి అమ్మవారికి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు జంతు బలులు ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి ఆనవాయితీ వదలకుండా మా మార్లపల్లి కురవ గ్రామస్తులు తదుపరి ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా అతి ఉత్సాహంగా గ్రామ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు. ఈ కార్యక్రమం పురాతనంగా మా పెద్దల నుంచి కూడా జరుగుతూ ఉండేది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం అతివైభవంగా జరుపుకునే ఏర్పాట్లు గ్రామస్తులందరూ కలిపి బాగా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మార్లపల్లి గ్రామస్తులందరికీ కూడా ఆ బోయకొండ గంగమ్మ మహాతల్లి అందరికీ గ్రామాన్ని అందరినీ కూడా కాపాడుకుంటే ఆమె గ్రామ దేవతగా మేము గ్రామం అంతా కూడా ఆమెని గ్రామ దేవతను పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఆ బోయకొండ గంగమ్మ ఈ గ్రామస్తులందరినీ కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి ఉత్సవాలు ఇంకా ఎక్కువగా జరుపుకునేదానికి ఆ మహాతల్లి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మార్లపల్లి సినోడ పంచాయతీ ఇది మా అవ్వాతాతల ఆనవాయితీ ప్రకారంగా మేము చెప్పిన దానికోసం మనకు గుర్తుపెట్టుకొని ప్రతి ఏడాది ఉగాది పండగ అయిన మరుసటి ఆదివారం ఏ రోజు వచ్చినా కూడా ఆదివారమే మేము దాన్ని నియమించుకున్నాము. అందరూ కలిసి పొంగళ్ళు పెట్టి ఆయమ్మకి అభిషేకాలు చేసి ఎనుపోతు పొట్టేళ్ళు కోళ్ళు మేకపోతులు కొట్టి బలిచ్చి ఆయమ్మకి శాంతి చేకూరుతుందని మా అవ్వ చెప్పింది. ఆనవాయితీ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా ఉగాది పండుగ మరుసటి రోజు చేస్తూ ఉన్నాం. ఇది కేసీటీవీ ద్వారా తెలియజేస్తాం అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాదరణను చూసి ఓర్వలేకని సీఎం జగన్ పై దాడి. లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ జాతర. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న మార్లపల్లి గ్రామస్తులు. జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ అభ్యర్థన. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. పురవీధుల్లో జై భీమ్ అంటూ ర్యాలీ. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.